మన నెగిటివ్ ఎమోషన్స్ కూడా మన ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. ఎక్కువ రోజుల వరకు బాధపడుతూ డిప్రెషన్ లో దుఃఖంలో ఉంటే అది లంగ్స్ ను ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా కోప్పడుతూ చిరాకు పడుతూ ఉంటే అది లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో ఉంటే అది హార్ట్ అండ్ బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా భయపడుతూ ఇన్సెక్యూర్ గా ఉంటే అది కిడ్నీస్ ని డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా మన నెగిటివ్ ఎమోషన్స్ మన బాడీ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే రోజు కొంత టైం కేటాయించి యోగా, మెడిటేషన్ అండ్ వాకింగ్ వంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం అబ్బాయిలు మరియు మగవాళ్ళు వారంలో కనీసం 2 సార్లైనా తమ ఫ్రెండ్స్ ని కలవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని తేలింది. ఫ్రెండ్స్ తో సోషలైజ్ అవ్వడం వల్ల అనారోగ్యం నుంచి తొందరగా రికవరీ అవ్వడంతో పాటు ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్ తో కలిసి స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎమోషనల్ అండ్ ఫిజికల్ హెల్త్ బెటర్ అవుతుంది. సో రెగ్యులర్ గా ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉండడం వల్ల హెల్దీ అండ్ హ్యాపీగా ఉండొచ్చట. ఈ వీడియోని వెంటనే అందరితో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి.